నమస్కారం వినియోగదారులారా, ఈరోజు మన పాడ్కాస్ట్లో ఒక ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకోబోతున్నాం. బీబీఎం 3వ సంవత్సరం చదువుతున్న వినోద్ అడిగిన ప్రశ్న ఇది. హెచ్ఆర్ ఉద్యోగాలకు ఎంహెచ్ఆర్ఎం బావుంటుందా లేక ఎంబీఏ హెచ్ఆర్ బావుంటుందా? చాలా మంచి ప్రశ్న. ముందుగా వినోద్కి అభినందనలు చెప్పాలి. మానవ వనరుల విభాగంలో కెరీర్ చేయాలని ఆలోచించడమంటే భవిష్యత్తులో నాయకత్వ లక్షణాలు కలిగిన ప్రొఫెషనల్గా ఎదగాలనే సంకల్పమున్నట్టే. ప్రతి సంస్థలోనూ ఉద్యోగుల నియామకం, శిక్షణ, పనితీరు మూల్యాంకనం, జీతభత్యాల నిర్వహణ, కార్మిక చట్టాల అమలు వంటి కీలక బాధ్యతలు హెచ్ఆర్ విభాగానివే. అందుకే హెచ్ఆర్ నైపుణ్యమున్నవారికి ఎప్పుడూ డిమాండుంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎంహెచ్ఆర్ఎం వర్సెస్ ఎంబీఏ హెచ్ఆర్. ఎంహెచ్ఆర్ఎం అంటే మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రీసోర్సెస్ మేనేజ్మెంట్. ఇది పూర్తిగా మానవ వనరుల నిర్వహణపై కేంద్రీకృతమైన కోర్స్. ఇందులో కార్మిక చట్టాలు, ఇండస్ట్రియల్ రిలేషన్స్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ వంటి అంశాలను లోతుగా అధ్యయనం చేస్తారు. ఈ కోర్స్ చేసినవారు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్మిక సంక్షేమ శాఖలు, పరిశోధన రంగం లేక బోధన రంగాల్లో అవకాశాలు పొందవచ్చు. అంటే సబ్జెక్ట్లో డెప్త్ ఎక్కువగా ఉంటుంది, కానీ కార్పొరేట్ అవకాశాలు కొద్దిగా పరిమితంగా ఉండొచ్చు. ఎంబీఏ హెచ్ఆర్ అంటే ఎంబీఏ హెచ్ఆర్ అనేది మేనేజ్మెంట్ కోర్స్. ఇందులో హెచ్ఆర్తో పాటు ఫైనాన్స్, మార్కెటింగ్, స్ట్రాటజీ, ఆపరేషన్స్ వంటి అంశాలు కూడా నేర్పిస్తారు. ఇది కార్పొరేట్ ప్రపంచానికి అనుగుణంగా రూపొందించిన ప్రోగ్రాం. కంపెనీలు ఎక్కువగా ఎంబీఏ హెచ్ఆర్ గ్రాడ్యుయేట్స్ని ప్రిఫర్ చేస్తాయి. హెచ్ఆర్ మేనేజర్, టాలెంట్ అక్విజిషన్ స్పెషలిస్ట్, హెచ్ఆర్ బిజినెస్ పార్ట్నర్ వంటి ఉన్నత హోదాలకు ఎదగానికి ఇది చాలా ఉపయోగకరం. ఎంహెచ్ఆర్ఎం సబ్జెక్ట్లో లోతైన అవగాహన, ఎంబీఏ హెచ్ఆర్ విస్తృతమైన మేనేజ్మెంట్ దృక్పథం ప్లస్ ఎక్కువ ఉద్యోగావకాశాలు. ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ ట్రెండ్ చూస్తే ముఖ్యంగా ప్రైవేట్ మరియు కార్పొరేట్ రంగాల్లో వేగంగా ఎదగాలంటే ఎంబీఏ హెచ్ఆర్ మంచి ఎంపికగా కనిపిస్తోంది. మీ లక్ష్యం ప్రభుత్వ రంగం లేక అకాడమిక్ రంగమైతే ఎంహెచ్ఆర్ఎం సరైన ఎంపిక. కానీ కార్పొరేట్ రంగంలో మంచి ప్యాకేజ్తో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఎంబీఏ హెచ్ఆర్ అనుకూలం. చివరిగా ఒక మాట, కోర్స్ ఎంపికలో మీ ఆసక్తులు, కెరీర్ లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలు ముఖ్యమైనవి. సరైన నిర్ణయం తీసుకుంటే మీ కెరీర్ గమ్యం స్పష్టమవుతుంది. మీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు.